ఓం యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఓం శాంతి శాంతి శాంతి. కళ్ళపైన ఉంచి కళ్ళను తెరుస్తూ ఉండాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. రెడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ తోట సతీష్. యోగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకుందాం. అదే థైరాయిడ్. ఈరోజు చాలామందిలో థైరాయిడ్ సమస్యను చూస్తున్నాం. మరీ ముఖ్యంగా ప్రతి 10 మందిలో ఒక్కరైనా థైరాయిడ్తో బాధపడేటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ థైరాయిడ్ సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఉదయాన్నే లేచినప్పుడే పరిగడుపున 25 mg అనేటువంటి చిన్న టాబ్లెట్తో మొదలై వాటిని సరిగ్గా మెయింటైన్ చేయలేక పద్ధతులు పాటించకపోవడం వల్ల 50, 75, 100 పైన mg డోస్తో ఉన్నటువంటి టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. దీనివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్తో కూడా బాధపడుతున్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. యోగా చేయడం వల్ల ఏ విధంగా థైరాయిడ్ని తగ్గించుకోవచ్చో కూడా మనం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటాం. థైరాయిడ్ గ్లాండ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు గొంతు భాగంలో ఉంటుంది. అది చూడడానికి సీతాకోక చిలుక మాదిరిగా ఉంటుంది. చాలా అతి తక్కువ బరువు 20 నుంచి 25 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. కానీ ఈ యొక్క థైరాయిడ్ గ్లాండ్ శరీరంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను తన యొక్క ఆధీనంలో ఉంచుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్లాండ్ నుంచి విడుదలయ్యేటువంటి ముఖ్యమైన 2 హార్మోన్స్ T3, T4, థైరాక్సిన్ మరియు T4. ఈ 2 హార్మోన్స్ శరీరంలోకి విడుదలవుతాయి. అవి రక్తంలో కలుస్తాయి. ఆ తర్వాత దాని యొక్క పనిని చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క థైరాయిడ్ ఈ యొక్క హార్మోన్స్ పెరిగినాయనుకోండి, అప్పుడు హైపర్ థైరాయిడ్ అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల శరీరం యొక్క బరువు తగ్గడం మరియు నీరసంగా అవడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, చికాకు లాంటిది జరగడం, రక్తస్రావం జరగడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొద్ది మందిలో ఈ యొక్క థైరాయిడ్ సంబంధించినటువంటి హార్మోన్స్ ఎక్కువగా విడుదలైనవి. అప్పుడు మరి కొన్ని రకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. అంటే ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, మలబద్ధకం ఏర్పడుతుంది, మరియు లేజీగా ఉంటారు, యాక్టివ్గా పనిచేయరు. ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ మనం యోగాలో ఉన్నటువంటి కొన్ని యోగాసనాలు ప్రతిరోజు సాధన చేస్తే తప్పకుండా థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. మన యొక్క థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివ్ చేయవచ్చు. ఆ ఆసనాలు ఏంటో మనం ఇప్పుడు సాధన చేద్దాం. ముందుగా ఉష్ట్రాసనము, దానినే క్యామల్ పోజ్ అంటాం. ఈ ఆసనం చేయడం కోసం మన యొక్క 2 కాళ్ళను ఈ విధంగా చాచి దండాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడి కాలిని మోకాలు వద్ద వంచి, అదేవిధంగా ఎడమ కాలిని కూడా మోకాలి వద్ద ఉంచాలి. నెమ్మదిగా 2 చేతులను మోకాళ్ళపైన ఉంచడం. ఈ విధంగా మోకాళ్ళపైన నిలబడి కాళ్ళ మధ్యలో దూరం ఉంచవలెను. ముందుగా అర్ధ ఉష్ట్రాసనం, 2 చేతులు వెన్నుముక పైన సపోర్ట్ చేసి నిదానంగా మన యొక్క శరీరాన్ని వెనుకకు వంచాలి. అప్పుడు తల భాగం కూడా వెనుకకు వంచాలి. మీరు చూస్తున్నట్టుగా మెడ భాగాన్ని వంచడం, గొంతు భాగాన్ని చాచడం చేయాలి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితిలోకి రావాలి. ఈ విధంగా చేయడం వల్ల గొంతు భాగం బాగా స్ట్రెచ్ అయి మనకు థైరాయిడ్ గ్లాండ్ యొక్క పనితనాన్ని మెరుగుపరుస్తుంది. మన యొక్క జీవక్రియలు, మెటబాలిక్ సిస్టమ్ అంతా కూడా యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ శ్వాస తీసుకొని నెమ్మదిగా ఈ విధంగా వంచవలను. ఈ ఆసనం సులభంగా చేయగలిగిన వాళ్ళు కంప్లీట్ ఉష్ట్రాసనం చేయాలి.
రెండు చేతులు ముందు వైపున ఉంచి మన యొక్క కుడి చేతిని హీల్ పైన, కుడి కాలి యొక్క మడిమె పైన, ఎడమ చేతిని ఎడమ కాలి యొక్క మడిమె పైన ఉంచి ఛాతిని విశాలవంతంగా చేస్తూ మెడ భాగాన్ని వెనుకకు ఉంచాలి. ఇప్పుడు వెన్ను నొప్పులు తగ్గిస్తాయి, ఛాతి ఎక్స్పాన్షన్ అవుతుంది, భుజబలం లభిస్తుంది, మెడ నొప్పులు తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తూ ఈ యొక్క థైరాయిడ్ సమస్యను తగ్గించడానికి ఉష్ట్రాసనం ఉపయోగపడుతుంది. ఇలా ఆసన స్థితిలో శ్వాసను సాధారణంగా కొనసాగించాలి. ఒక 10 సెకండ్లు 20 సెకండ్లు సాధన చేసి తిరిగి శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితిలోకి రావాలి. ఇది క్యామెల్ పోజ్, ఉష్ట్రాసనము అని అంటాం. మరొక ఆసనం కూడా చూద్దాం, మార్జలి ఆసనం అంటాం, క్యాట్ అండ్ కౌ పోజ్. ఇది చేయడం కోసం మన యొక్క రెండు చేతులను ముందు వైపున ఉంచి కాళ్ళ మధ్యలో దూరం ఉంచాలి. ఇప్పుడు చేతుల పైన, మోకాళ్ళ పైన, కాళ్ళపైన సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ శ్వాస తీసుకుంటూ నిదానంగా వెన్నెముకను సాగదీస్తూ తల భాగాన్ని పైకెత్తాలి. ఎంత వీలైతే అంత వెన్నెముకను స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. దీనివల్ల పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వు భాగాన్ని కరిగిస్తుంది, వెన్ను నొప్పులు తగ్గిస్తాయి. మరియు మెడ భాగంలో చూడండి ఎంత బాగా గొంతు భాగం స్ట్రెచ్ అవుతుంది. ఇప్పుడు శ్వాస వదిలేస్తూ పొట్ట భాగాన్ని లోపలి వైపు చేస్తూ దవడ భాగం ఛాతికి తగలాలి. మన యొక్క పొట్ట భాగాన్ని చూడాలి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా తల భాగాన్ని పైకెత్తడం, శ్వాస వదిలేస్తూ ఈ విధంగా లోపలి వైపు చూడాలి. ఇలా 10 నుంచి 12 సార్లు సాధన చేయండి. ఎప్పుడైతే తల భాగాన్ని లోపలి వైపు చేస్తున్నామో కాంట్రాక్షన్ జరుగుతుంది గొంతు భాగంలో, సులభంగా హార్మోన్స్ రిలీజ్ అవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇలా సాధన చేసిన తర్వాత నెమ్మదిగా తిరిగి వజ్రాసన స్థితిలోకి రావాలి. ఇప్పుడు ఒక్కొక్క కాలిని ముందు వైపున చేస్తూ మళ్ళీ దండాసనంలోకి రావాలి. మరొక ఆసనం చేద్దాం. ఇది చేయడం కోసం శవాసనంలోకి రావాలను. మత్స్యాసనము అంటాం, ఫిష్ పోస్. దీనిని వజ్రాసనం, పద్మాసనం, శవాసనం ఏ విధంగా అయినా కూడా చేయవచ్చు. ఆసన స్థితి చూడడానికి చేప యొక్క ఆకారంలో ఉంటుంది. రెండు కాళ్ళు దగ్గరగా కలిపి ఉంచి మన యొక్క రెండు చేతులను చెవు భాగానికి ఇరువైపున ఉంచి నెమ్మదిగా ఛాతి భాగాన్ని పైకెత్తుతూ తల భాగాన్ని నేలపైన పెట్టాలి. ఇప్పుడు రెండు చేతులు పొట్ట పైన ఉంచాలి. ఇది వెన్ను నొప్పులను తగ్గిస్తుంది, మెడ నొప్పులను తగ్గిస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ని యాక్టివేట్ చేస్తుంది. ఇలా సాధన చేసి తిరిగి నెమ్మదిగా సాధారణ స్థితిలోకి రావాలి. ఈ ఆసనాలన్నీ కూడా థైరాయిడ్ గ్లాండ్ని చాలా యాక్టివ్ చేస్తాయి. ఇప్పుడు మరొక ఆసనం సేతు బంధాసనం. మోకాళ్ళను ఈ విధంగా వంచుతూ కాళ్ళ మధ్యలో దూరం ఉండాలి. దీనిని బ్రిడ్జ్ పోజ్ అని కూడా అంటాం. రెండు చేతులతో యాంకిల్ జాయింట్స్ని పట్టుకోవడం, చేతుల పైన సపోర్ట్, కాళ్ళ పైన సపోర్ట్ ఉంచి నెమ్మదిగా వెన్నెముక భాగాన్ని ఎంత వీలైతుందో అంతవరకు పైకెత్తవలను. ఇప్పుడు చూడండి దవడ భాగం ఛాతికి తగులుతుంది, మళ్ళీ కాంట్రాక్షన్ జరుగుతుంది. విశుద్ధి చక్రాన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ మరింత యాక్టివేట్ అయి పూర్తిగా మన యొక్క కంట్రోల్లో ఉంటుందన్నమాట. రిలాక్స్. ఇలా కొంత సమయం సాధన చేసి మళ్ళీ శవాసనంలోకి రావాలి. ఈ ఆసనాలన్నీ కూడా మన థైరాయిడ్ గ్లాండ్ని చాలా యాక్టివ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతిరోజు సాధన చేసి థైరాయిడ్ ప్రాబ్లం నుంచి మనం అధిగమించవచ్చు. కాఫీలు, టీలు, బేకరీ ఐటమ్స్ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, క్రమం తప్పకుండా ఆసనాలను సాధన చేయడం వల్ల మరియు మెడిటేషన్, ధ్యానము, ప్రాణాయామం సాధన చేయడం వల్ల కూడా పూర్తి కంట్రోల్లో ఉంటుంది. ధన్యవాదాలు.